ప్రముఖ పాపులర్ తెలుగు యూట్యూబర్ అయిన హర్ష సాయిపై మంగళవారం రోజు పెళ్లి చేసుకుంటానని, ప్రేమించి మోసం చేశాడని, ప్రేమ పేరుతో లొంగ తీసుకుని నగ్నంగా వీడియోలు తీసి బహిర్గతం చేస్తానని బెదిరిస్తున్నట్లు, అదేవిధంగా తన వద్ద 2 కోట్ల రూపాయలు కూడా తీసుకున్నారని, పలుమార్లు తనపై అత్యాచారం చేశాడని సినీ పరిశ్రమకు చెందిన ఓ యువతి బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ అయిన మిత్రా శర్మ తన లాయర్తో కలిసి వచ్చి నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కంప్లైంట్ తీసుకుని హర్ష సాయిపై 328, 376, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధిత యువతి హర్ష సాయి తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు పెట్టింది. నిందితుడు హర్ష సాయి 2 కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నాడని మరియు అతని యూట్యూబ్ ఫాలోవర్స్ నుంచి కూడా తనకు ప్రాణహాని ఉన్నట్టు ఆమె కంప్లైంట్ లో పేర్కొంది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఆ అమ్మాయిని కొండాపూర్లోని ఆసుపత్రికి మెడికల్ ఎగ్జామినేషన్స్ కి తీసుకెళ్లారు. హర్ష సాయి పరారులో ఉన్నట్లు సమాచారం. అతని తరపున లాయర్ ఈ కేసుపై మాట్లాడుతున్నారు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మధ్య గత కొన్ని రోజుల నుంచి సినీ పరిశ్రమ నుంచి మోసపోయామంటూ అమ్మాయిలు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులను చూస్తుంటే ఏకపక్షంగా ఏ వ్యవహారం కూడా కనపట్లేదు. చాలా వరకు అన్ని ఫిర్యాదులు ఇద్దరిది, అంటే నిందితులవి మరియు బాధితులవి. వారి ఇరువురి మధ్య అనుబంధం సవ్యంగా సాగినప్పుడు అంతా బాగానే ఉంటుంది, వారు బాగానే ఉంటున్నారు. ఇద్దరి మధ్య ఏదో వివాదాలు, గొడవలు రాగానే పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టుకుంటున్నారు. ఈ మధ్య సినీ పరిశ్రమకు సంబంధించిన కేసులను పరిశీలిస్తే ఇదే విషయం అర్థమవుతుంది. హర్ష సాయి మరియు బాధితురాలు మిత్ర శర్మ వీరిరువురి మధ్య పరిచయం ఎక్కడ జరిగింది, అసలు ఏం జరిగింది, కేసు పెట్టడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి, ఈ కేసులో నిజాలేంటో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హర్ష సాయి ఫేమస్ తెలుగు యూట్యూబర్, 1 కోటికి పైగా సబ్స్క్రైబర్స్ కలిగిన పాపులర్ కంటెంట్ క్రియేటర్. ఇతను 1996లో వైజాగ్లోని మధురవాడలో ఓ రైతు కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు రాధాకృష్ణ, సాయిలక్ష్మి. ఇతను గీతం యూనివర్సిటీలో బీటెక్ చేస్తున్న సమయం నుంచే యాక్టింగ్ చేయాలి, సినిమాలో రాణించాలి, మోడలింగ్ చేయాలి బలమైన కోరికలు కలిగినవాడు. అందుకోసం జిమ్ చేసి బాడీని కూడా ఆ విధంగా సిద్ధం చేసుకున్నాడు. హైదరాబాద్ వచ్చేశాడు. అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. సినిమా ఆఫీస్ చుట్టూ తిరిగి చిన్న షార్ట్ ఫిలిమ్స్లో ట్రై చేశాడు. అవకాశాలు రాకపోవడంతో తిరిగి వైజాగ్ వెళ్ళిపోయాడు. తన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ముందుగా యూట్యూబ్ని ప్లాట్ఫారంగా ఎంచుకొని మొదటగా బాడీ బిల్డింగ్, డైట్, ఫుడ్ కంట్రోల్ వాటి మీద రకరకాల వీడియోలు చేసి సక్సెస్ కాలేకపోయాడు. చివరిగా డిఫరెంట్ వీడియోలు తీయాలని భావించి కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాడు. మిస్టర్ బీస్ని అనే వ్యక్తిని ఫాలో అవుతూ ఆ విధంగా ఫారెస్ట్లో ఒక రాత్రి అనే కంటెంట్ క్రియేట్ ఉన్న వీడియో తీసి మెల్లమెల్లగా పాపులర్ అయ్యాడు. ఆ విధంగా సబ్స్క్రైబర్స్ని పెంచుకుంటూ వ్యూస్ పెంచుకుంటూ ముందుకెళ్తుండగా ఒకసారి 20 లక్షల రూపాయల కారుని 5 రూపాయల కాయిన్స్తో కొంటే ఎలా ఉంటుందో అనే కంటెంట్తో వీడియో తీసి వాటిని సేకరించడానికి అతను పడిన శ్రమతో కూడిన వీడియోలు తీసి ఆ వచ్చిన 5 రూపాయల కాయిన్స్ 20 లక్షల కారు కొని ఆ వీడియో యూట్యూబ్లో పెట్టడంతో వైరల్ అయి సక్సెస్ అయ్యాడు. తర్వాత ఒక పిల్లాడికి సైకిల్ కొనిచ్చి సర్ప్రైజ్ చేసే వీడియో చేసి వైరల్ అవ్వడంతో క్రమక్రమంగా అతని పాపులారిటీ పెరుగుతూ వచ్చింది. అంతవరకు వచ్చిన పాపులారిటీతో తెలుగు ఛానల్తో పాటు ఇతర ఛానల్ కూడా హర్ష సాయి, తమిళ్ హర్ష సాయి, కన్నడ హర్ష సాయి, మలయాళం హర్ష సాయి, హిందీ ఛానల్స్ అంటూ ఒక్కొక్క ఛానల్ ప్రారంభిస్తూ ఆ పిల్లాడికి సైకిల్ కొనిచ్చే వీడియోను ఇతర భాషల్లో డబ్ చేయించి రిలీజ్ చేసి ఇతర భాషల్లో కూడా పాపులారిటీని సంపాదించాడు. ఆ సందర్భంలో అతనికి వచ్చిన ఐడియా, ఏ లాంగ్వేజ్లో అయినా కూడా ఇతరులకు సాయం చేస్తున్న వీడియోలు పెడితే ఇన్ని వ్యూస్ వస్తున్నాయి కదా, ఇలాంటి వీడియోలు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో తనకు తెలిసిన వారిని, యువతని ఒక బృందంగా ఏర్పాటు చేసుకొని వారి ద్వారా కొన్ని సమస్యలు ఉన్న వారిని గుర్తించి తెలుసుకొని వారికి సాయం చేయడం, సాయం చేస్తున్న వీడియోలు తీసి యూట్యూబ్లో పోస్ట్ చేయడం, ఆ వ్యూస్ ద్వారా వచ్చిన డబ్బులతో మళ్ళీ సాయం చేయడం, సాయం చేస్తున్న వీడియోలు షూట్ చేయడం, ఇలా చేస్తూ యూట్యూబ్లో డబ్బులు సంపాదిస్తూ చదువులేని పిల్లలకు ఫీజులు కడుతూ కొంతమందికి డబ్బులు ఇస్తూ ఒక బార్బర్కి అయితే ఏకంగా ఇల్లే కట్టించాడు. ఒకరోజు ఫ్రీ పెట్రోల్ బంక్ అనే పేరుతో యువతకు ఫ్రీగా పెట్రోల్ పోయించాడు. ఇలా వీడియోలు చేస్తూ బాగా డబ్బుని, పేరుని, పాపులారిటీని బాగా సంపాదించుకున్నాడు. చిన్న వయసులోనే గొప్ప సేవా గుణం కలిగిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ మధ్య హర్ష సాయి మీద బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. వీటికి సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో చూడడం జరిగింది. సహజంగా యూట్యూబ్లో బాగా పేరున్న వారిని, కొన్ని సంస్థలను వారి పాపులారిటీని ఉపయోగించుకొని వారికి సంబంధించిన వస్తువులను, వ్యాపారాలను ప్రమోట్ చేసుకుంటాయి. అలాగే హర్ష సాయి ఇమేజ్ను ఉపయోగించుకొని కొన్ని బెట్టింగ్ యాప్లు అతన్ని సంప్రదించి పెద్ద మొత్తంలో అతనికి డబ్బు ఇవ్వడంతో అతను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశాడు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ద్వారా హర్ష సాయిని నమ్మేవాళ్ళు, ఫాలో అయ్యేవాళ్ళు ఆ బెట్టింగ్ యాప్స్ని యూజ్ చేయడం వల్ల చాలామంది యువత డబ్బులు నష్టపోయి ఆశలు తాకట్టు పెట్టుకొని పెళ్ళాం బుడ్డల్ని పట్టించుకోకుండా చివరికి ఆత్మహత్యలు కూడా చేసుకొని తమ కుటుంబాలను రోడ్డు పడేటట్టు చేశారు. వీటన్నిటికీ కారణం హర్ష సాయి లాంటి పేరున్న వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల అని ఎంతోమంది కష్టపడి పని చేసుకోకుండా పెడదారిన పెడుతూ జీవితాన్ని నాశనం చేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటూ కుటుంబాన్ని రోడ్డుకు పడుతున్నాయని గత కొన్ని రోజుల నుంచి ఇంకో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన యువ సామ్రాట్ రవి ఈ అంశాన్ని పదే లేవనెత్తి కంప్లైంట్ చేసినా కూడా ప్రయోజనం లేకపోగా అతని మీదే తిరిగి
పోలీసులతో కేసు పెట్టించి అతని ఇబ్బందులకు గురి చేశారు. కానీ ఇతను మాత్రం నేను కష్టపడి డబ్బు సంపాదించానని చెప్తున్నాడు తప్ప బెట్టింగ్ యాప్లు ఇక మీదట నేను ప్రమోట్ చేయనని ఏ రోజు కూడా హర్ష సాయి అనకపోవడం గమనార్హం. అందువల్ల యువ సమ్రాట్ లాంటి వారు చేసిన ఆరోపణలు నిజమనిపిస్తుంది. ఈ సందర్భంలోనే మిత్రా శర్మ కేసు పెట్టడం హర్ష సాయి మీద ఇంకో కోణాన్ని సూచిస్తుంది. ఇతను కేవలం డబ్బు చుట్టూ తిరుగుతున్నాడేమో, పేరు ప్రఖ్యాతుల కోసం డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తాడేమో అనిపిస్తుంది. బాధితురాలు మిత్రా శర్మ హర్ష సాయికి ఎలా పరిచయం అయ్యిందంటే, సినిమా చేయాలనే ఉత్సాహంతో ఉన్న హర్ష సాయికి ఓ ప్రైవేట్ పార్టీలో మిత్రా శర్మ పరిచయం అయింది. మిత్రా శర్మ ముంబైకి చెందినది. వీరి తండ్రి హిందీ సినిమా ఇండస్ట్రీలో పెద్ద డిస్ట్రిబ్యూటర్, నిర్మాత మరియు రియల్ ఎస్టేట్లో బాగా డబ్బు సంపాదించిన వ్యక్తి. కాబట్టి ఈమె కూడా సినిమాల మీద మోజుతో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వాలనుకున్నది. కానీ తండ్రి అకస్మాత్తుగా మరణించడంతో కుటుంబంలో తగాదాలు వచ్చి ఈమెకు రావాల్సిన ఆస్తిని తీసుకుని హైదరాబాద్ వచ్చి స్థిరపడింది. తర్వాత ఈమె కొన్ని వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి బాగానే డబ్బు పోగేసుకున్నది. ఖరీదైన బిల్డింగ్లో ఉండటం, విలువైన కార్లను కలిగి ఉండటం ఆమె లగ్జరీ లైఫ్ను సూచిస్తుంది. అత్యంత టాప్ మోడల్ కార్ ఆమె దగ్గర ఉన్నదంటే అర్థం చేసుకోవచ్చు. ఈమె సినిమా ప్రయత్నాల్లో భాగంగా హీరోయిన్గా డాలర్కి మరోవైపు, అలౌకిక, ఆమె ఎవరు, తొలి సందేవేళ్ళు అనే చిన్న సినిమాలో హీరోయిన్గా నటిస్తూ తన సొంత నిర్మాణ సంస్థ శ్రీ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి బాయ్స్ అనే ఒక బోల్డ్ సినిమాను నిర్మించింది. అది అంతగా ఆడలేదు. తర్వాత బిగ్ బాస్ ఓటీటీలో కంటెస్టెంట్గా చేరి టాప్ 5కి వెళ్ళింది. దాని తర్వాత ఆమె కొంత ఇండస్ట్రీలో పాపులారిటీ వచ్చింది. ఓ ప్రైవేట్ పార్టీలో పరిచయమైన వీరి పరిచయం ద్వారా సినిమాల గురించి చర్చించుకుంటూ, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను సినిమా నిర్మిస్తానని ఈమె, నా దగ్గర మంచి కథ ఉంది, నేనే డైరెక్ట్ చేస్తాను అని ఆయన చెప్పడంతో ఇద్దరి మధ్య పరస్పర అంగీకారంతో మెగా అనే సినిమాను మిత్ర శర్మ నిర్మిస్తూ హర్ష సాయి హీరోగా, దర్శకుడిగా మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వారిరువురి మధ్య ప్రేమ, పెళ్లి స్టోరీ అంతా నడిచింది. ఆయన డైరెక్టర్, హీరో, ఈమె ప్రొడ్యూసర్, ఇద్దరు కలిసి అన్నీ పంచుకున్నారు. ఈ సినిమా పోయిన సంవత్సరం ఇదే సెప్టెంబర్ నెలలో టీజర్ రిలీజ్ అయింది. కానీ సినిమా ఇంతవరకు కూడా రిలీజ్ అవ్వలేదు. దీనికి సంబంధించి ఇద్దరి మధ్య కాపీరైట్స్ హక్కుల విషయంలో వివాదం వచ్చిందని సమాచారం. జనరల్గా ఓ సినిమా నిర్మాణంలో నిర్మాత, దర్శకుడి మధ్య కొన్ని అభిప్రాయాలు కుదరనప్పుడు భేదాలు వస్తుంటాయి. అలాంటిది వీరు మంచి అనుబంధంలో ఉన్నారు కాబట్టి డబ్బుల విషయానికి వచ్చేసరికి గొడవలు మొదలయ్యాయి. అమ్మాయి పెళ్లి చేసుకోమని అతను అడిగింది. అతను చేసుకోనన్నాడు. ఇతని తండ్రి కూడా వీరి పెళ్లికి అడ్డుపడ్డాడు. ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. సినిమా నిర్మాణానికే కాదు, వారి అవసరానికి 2 కోట్లు కూడా ఇచ్చారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఇలా అన్ని విషయాల్లో గొడవలు వచ్చాయి. హర్ష సాయి కూడా జాగ్రత్తనో మరి కన్నింగ్ మెంటాలిటీ తెలియదు కానీ ఆమె మాట్లాడిన మాటలు రికార్డ్ చేశాడు. రికార్డు చేస్తున్నారంటేనే దాని వెనుక ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది కాబట్టి అతను ఏదో ఒక విషయం దాస్తున్నాడని అనుమానించక తప్పదు. అందుకే ఆమె నగ్న వీడియోలు కూడా తీశాడని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నది. ఏదేమైనా ఈ మధ్యకాలంలో చూస్తుంటే కుటుంబ సభ్యుల యొక్క నియంత్రణ లేక యువత పెళ్లికి ముందు ఇలాంటి సంబంధాలు పెట్టుకుంటున్నారు. అంతా బాగా ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. గొడవలు వచ్చినప్పుడు న్యాయం పేరిట పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నాము. ఏదేమైనా ఈ కేసులో పోలీసులు నిజాలు తేల్చాలని కోరుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.